స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీ పొట్ట మహేష్ యాదవ్. వివిధ శాఖల అధికారుల విధి నిర్వహణలో ఆసక్తి వహిస్తే అధికారుల నెట్టి పరిస్థితులను ఉపేక్షించమని స్పష్టం చేశారు. పోలవరం మండలంలో బుధవారం ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్ నివాసం ముందు ఆవరణంలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు ఎంపీ పొట్ట మహేష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యత్వ నమోదు ప్రక్రియను కార్యకర్తలు స్పీడప్ చేయాలన్నారు. రాజకీయంగా ఎదగాలనుకునే వారే సభ్యత్వం పెంచడంపై కార్యకర్తలు దృష్టి పెట్టాలన్నారు. తన గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలకు రుణపడి ఉంటానన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా అన్నారు. పార్టీలో ఉంటూ వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడే వాళ్లని పార్టీ ఉపేక్షించదన్నారు. నిబంధనలకు లోబడి పార్టీ కోసం పనిచేసినప్పుడే గుర్తింపు వస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ బలోపేతం దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పార్టీ నాయకులకు అందరికీ సహకారం ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సేలం వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ, జిల్లా లైబ్రరీ చైర్మన్ శ్రీరామ్మూర్తి, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు గుణపర్తి చిన్ని, బీజేపీ జిల్లా నాయకులు బొరగం వెంకటలక్ష్మి, టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు పిల్లి నాగరాజు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎట్లా ముందుకు పోదాం, సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు తీర్చుకుందాం అనేది బాధ్యత ఎవరికి లేదు. నేనేమన్నా మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా ఈసారి అధికార మండలంకి ఇవాళ పోలవరం మండలంలో సబ్స్క్రిప్షన్ అంటే సభ్యత్వాలు టీడీపీ సభ్యత్వాలు నమోదు కార్యక్రమం ఇవాళ పోలవరంలో పెట్టాము. ఇవాళ రాష్ట్రంలో ఏలూరు పార్లమెంటుకి సభ్యత్వాలు 7వ పొజిషన్లో ఉంది. అది ఇంకా సభ్యత్వాలు ఎక్కువ రావాల్సి ఉంది. ఇవాళ అన్ని కాన్స్టిట్యున్సీల్లో హై మెజారిటీగా ఎమ్మెల్యేలు గెలిపించారు. ఇక్కడ సభ్యత్వాలు కూడా ఎక్కువ రావాల్సి ఉంది. అదే రకంగా మా పార్టీ ఆదేశాల తరఫున ఇవాళ సభ్యత్వ ప్రోగ్రాం పెడుతున్నాం. ఈ సభ్యత్వాలు ఓన్లీ ఇవాళ పోలవరమే కాకుండా కైక్లూరు, ఉంగటూరు, అలాగే నూజివీడు ఇవన్నీ కూడా కార్యక్రమాలు పెడుతున్నాం. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఎప్పుడు పోలవరంకి వచ్చినప్పుడు కూడా చాలా సమస్యలు R&R ప్యాకేజీల మీద అలాగే నిర్వాసితులు ప్రాబ్లమ్సే చాలా వరకు వినబడుతుంటాయి. అందుకని ఈసారి వచ్చే రోజుల్లో అధికారులని అలాగే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలు తీర్చడానికి ఒక ప్రోగ్రాం పెడతాం. అలాగే ఓన్లీ ఒక పోలవరం మండలమే కాకుండా హోల్ పార్లమెంట్ అన్ని 28 మండలాలు ఉన్నాయి. పార్లమెంట్లో 28 మండలాలు కూడా కార్యక్రమాలు చేయడానికి ముందుకు పోతాం. వాళ్ళకి ప్రతి ఒక్కటి అధికారులు అలాగే కార్యకర్తలు అలాగే జనాలు అందరూ కూడా వాళ్ళ సమస్యలు ఆ రోజు అక్కడే తీర్చడానికి పొద్దునుంచి సాయంత్రం వరకు 1 అవనివ్వండి, రాత్రి 2 అవనివ్వండి, అధికారులను అక్కడనే కూర్చోబెట్టి అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులని ఆడ కూర్చోబెట్టి ఈ ప్రోగ్రాం చేయడానికి ముందుకు పోతున్నాం. ఇవాళ మీరు చూస్తే కలెక్టర్ గారు కూడా ఎవ్రీ మండే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు కూడా అన్ని కూడా అర్జీలు తీసుకొని వాళ్ళని కూడా రిప్రజెంటేటివ్గా చేస్తున్నాము. వాళ్ళు కూడా అన్ని సమస్యలు వాళ్ళ నోటీస్కి వెళ్ళినట్టు కూడా వాళ్ళ వరకు కూడా చాలా వరకు ఇది చేస్తాం. ఈ 5 ఏళ్లలో ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదు. ఆ సమస్యలన్నీ కూడుకొని పోయినాయి, పెద్దగా అయిపోయినాయి సమస్యలు. ఆ సమస్యలన్నీ కూడా ఇవాళ అందరు కూడా జనాలందరూ కూడా టీడీపీ పార్టీ ఎన్డీఏ కూటమి తరఫున చూస్తున్నారు. ఆ సమస్యలు తీర్చడానికే మేము ముందున్నాం. ప్రతి ఒక్క సమస్య ఒక్క రోజులో 2 రోజుల్లో తీరిపోదు, తీర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అన్ని కూడా సమస్యలు తీర్చడానికి ఎన్డీఏ కూటమి ముందు